మా బాబు ఎంపీసీ ఫస్ట్ ఇయర్. చిన్న రిక్వెస్ట్ అండి, అంతా బాగానే ఉంది, అంతే పంపించేయి వీళ్ళు అన్నీ మంచిగానే చేస్తున్నారు. కాకుండా ఏంటంటే చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు పుట్టిన పిల్లలకి షుగర్ వస్తుంది. మన తినే తిండిలో లోపం ఉంది. అంటే ఇప్పుడు పాలిష్ లేకుండా పంపించాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నానండి. పాలిష్ బియ్యం తినడం వల్ల మనకు శక్తి లేకుండా పోతుంది. బి కాంప్లెక్స్, ముఖ్యంగా బి కాంప్లెక్స్ ఉంటుంది దాంట్లో. బి విటమిన్ మీకు అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిన విషయం ఇది. కాకుంటే ఏంటంటే మరి ఇంతకుముందు ఎవరన్నా చెప్తురో లేదో తెలుస్తలేదు, కానీ రేషన్ బియ్యంలో కానీ ఇక్కడ కానీ మనం సప్లై చేసే వాటిల్లో వితౌట్ పాలిష్ లేకుండా పంపించాలని కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా పెద్దల ద్వారా గవర్నమెంట్ని తెలియాలని చెప్పాలని నాకు నా మనసులో ఓకే వేధిస్తుంది. ఆ మాట ఇక్కడ చెప్పాలని నేను చెప్పానండి. ఎందుకంటే ఫస్ట్ అసలు మనకు ఈ పాలిష్ బియ్యమే ఉండేది కాదు. ఒకప్పుడు తంపుకొని దంచి తంపుడు బియ్యం అనేది అది ఎవరికైనా తెలుసో తెలియదు. ఇప్పుడు పిల్లలకైతే అసలే తెలియదు. ఫస్ట్ మనం రెడ్ బియ్యం బ్లాక్ బియ్యం అని అంటారు. గొట్టెట్లు తినేది, గొట్టెట్ల బియ్యం తినేది. ఇప్పుడు లేదు, మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. అరే ఇది జొమాటో, ఇంకా స్విగ్గీ, జొమాటో అవి కావాలి. అవి తినకండి దయచేసి. అవన్నీ వాటిల్లో కల్తీ జరుగుతుంది. మొత్తం వచ్చేదంతా జంక్ ఫుడ్, అవన్నీ మానేయండి దయచేసి. ఈ సభాముఖంగా నేను ఒక్కటి మాత్రం తెలియజేయాలని